ఈ రైతు కొండారెడ్డి గారు ప్రకృతి వ్యవసాయంలో అపారమైన అనుభవం సంపాదించారు. ఈ రైతు కొండారెడ్డి గారు మిరాజ్పల్లె గ్రామము, కొత్తకోట మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఈ రైతు విశిష్ట కృషి చేసి వీళ్ళ పరివార్, వీళ్ళ కుటుంబము విశిష్ట కృషి చేసి ఎంతోమంది సైనికుల లాంటి శ్రామికులను, వర్కర్లను కూడా పెట్టుకొని ఈ ప్రకృతి వ్యవసాయము, డైరీ నిర్వహణ, అన్ని రకాల పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి, వరి పంటలు, మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు, అరటి చెట్లు, చందనం చెట్లు, వైట్ శాండిల్, రెడ్ శాండిల్, జాజి పువ్వులు, బిర్యానీ ఆకులు, దరిదాపు అన్ని రకాలటువంటి పంటలు పండిస్తున్నారు. మహాగని, తర్వాత వేప చెట్లు, కానగ చెట్లు, కొబ్బరి చెట్లు. సో ఈ రైతు అనుభవం ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయంలో ఈ మామిడి తోటల గురించి వివరిస్తారు. ముఖ్యంగా మామిడి తోట పంట కోత దశ అయిపోయిన తర్వాత జూన్ మాసంలో పంట ఏదైతే కోత దశ తర్వాత అయిపోయిన తర్వాత ఇటువంటి ఎండు పుల్లలు ఉంటావో ఎండు పుల్లలను తీసేసి కొమ్మ కత్తరింపులు జరిపించేసేసి గాలి వెలుతురు చెట్టుకు బాగా పెట్టడం. మా మామిడి తోటను మీరు ఒక్కసారి చూడండి, కెనోపీ టైప్ కింద నుంచి ఎటు చూసిన గాలి వెలుతురు, మొక్కకు ప్రధానంగా గాలి వెలుతురు అనేది చాలా అవసరం. ఇట్లా ఆ విధంగా కత్తరింపులు జరుపుకొని తర్వాత మేము చుట్టుముట్టు పాదులు తీసేసి ఇవి 10 నుంచి 12 సంవత్సరాల మొక్కలు. ఈ మొక్కలకు 40 నుంచి 50 కేజీల ఘనజీవామృతాన్ని ఒక్కొక్క చెట్టుకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చెట్టుకు కత్తిరింపులు అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా ఏం చేసామంటే, ఒకసారి ఏదైనా ఫంగస్ అంటే సేంద్రియంగా ఫంగస్ రాకుండా కత్తిరింపు జరిపినప్పుడు ఏదైనా ఫంగస్ వస్తుందని చెప్పేసి దశపర్ణి కషాయం అనేది ఒక ద్రావణాన్ని తయారు చేసి దాన్ని కూడా జీవామృతంలో కలిపి స్ప్రే చేస్తా. అదేవిధంగా జూలై నుంచి మన అక్టోబర్ వరకు నెలకు ఒక పర్యాయం మామిడి తోటకు మొత్తానికి స్ప్రేయింగ్ ద్వారా జీవామృతాన్ని, నూనెల ద్రావణాన్ని, గంజి ద్రావణము ఇవి వస్తారు. అదే అక్టోబర్ నుంచి పూత బాగా నిండు పూత వచ్చే వరకు 2 పర్యాయాలు కొడతా. పూత వచ్చేసిందంటే ఒకసారి ఆపేసేసుకొని మళ్ళీ అది పూత నుంచి పిందెగా మారి ఆ పిందె చిన్నగా నిమ్మకాయ సైజు అయినప్పటి నుంచి మళ్ళీ నెలకు 2 సార్లు పంట కోత దశ వరకు కోసే వరకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు జీవామృతము దరిదాపు ఈ 6 నెలల జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు జీవామృతము, మజ్జిగలు తోటకు స్ప్రే పిచికారీ చేసిండ్రు? ఇది నవంబర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 6వసారి దీనికి స్ప్రే చేయడం జరిగింది. జీవామృతం మజ్జిగ సేమ్ దాంట్లో అట్ ఏ టైం జీవామృతంలో మజ్జిగ కలుపుతూ ఇంకా దాన్ని సపరేట్ దీన్ని సపరేట్ చేయాలంటే పరిభావం అంతా రెండింటిని కలిపి ఒకసారి చేసేస్తుంటాం. మజ్జిగతో పాటు ఇంగువ, కొబ్బరి బొండ నీళ్ళు ఏమైనా కలిపారా? ఇంగువ ద్రావణం అనేది మజ్జిగల్ని ఇంగువ కలుపుతుంటా. ఆ ఇంగువ అనేది దాని క్వాంటిటీ అంటే పరిమాణం ఎలా కలుపుతారు కొంచెం వివరించండి. 200 లీటర్లు మజ్జిగ ద్రావణానికి ఒక 100 గ్రామ్స్ ఈ ఇంగువ ద్రావణం. ఆ ఇంగువ ద్రావణం అనేది మంచిగా ఒక ఫెర్టిలైటర్గా పనిచేస్తుంది, మంచి గ్రోత్ ప్రమోటర్గా, చిన్న తెగులు రాకుండా కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా కూడా. 500 లీటర్ల నీటి డ్రమ్ములో దానిలో 500 లీటర్ల నీళ్లు పోసిన తర్వాత ఎంత జీవామృతం పోస్తున్నారు, ఎంత మజ్జిగ పోస్తున్నారు, ఎంత ఇంగువ కలుపుతున్నారు? డ్రమ్ముల్లో మేము 500 లీటర్ల ట్రాక్టర్ మౌంటెడ్ దాంట్లో 500 లీటర్ల ట్యాంకుల 60 లీటర్ల జీవామృతము, 30 లీటర్ల పుల్లటి మజ్జిగ, 5 లీటర్ల నూనెల ద్రావణము, 5 లీటర్ల గంజి ద్రావణము ప్లస్ ఇట్లా 100 లీటర్లు 400 మిగతా 400 లీటర్స్ వాటర్తో నింపేసేస్తాం. ఎన్నిసార్లు కొట్టిండ్రు ఇప్పుడు ఈ అక్టోబర్, నవంబర్ మాసాల్లో? జూలై ఒక పర్యాయం, ఆగస్ట్ 1, సెప్టెంబర్ 1, అక్టోబర్ 1. ఈ మంత్ 2 టైమ్స్ అంటే ఒక సగం కొట్టినాం 2 టైమ్స్. ఈ సగం 1 టైం అయిపోయింది. జర లేబర్ నిన్న మనం కొంచెం పిల్లోడికి బైక్ మీద నుంచి కింద పడి జరగడం వల్ల ఒక టైం ఇచ్చేసిన. అయితే జూన్ మాసం నుంచి మీరు జీవామృతం పాటు మజ్జిగ, ఇంగువ అనేది ప్రతిసారి ఉపయోగిస్తున్నారు? మజ్జిగ నాకు ఎందుకంటే రోజుకి 50 లీటర్ల మజ్జిగ వస్తుంటుంది. నేను నా ఆవు పాల ద్వారా నేను ఎక్కడ ఒక డ్రాప్ కాదు, ఒక 10 ml పాలు కూడా ఎవరికి అమ్మను. నా అవసరానికి వాడుకొని మిగిలినంతా నేను పాలను కాగబెట్టేసి తోడు తీసేసి దాన్ని
ఈ పంట సో మీరు వానాకాలం నుంచే జీవామృతంతో పాటు దేశవాళీ నాటు ఆవుల మజ్జిగ, ఒంగోలు ఆవులు, గిర్రావులది మజ్జిగతో పాటు ఇంగువ కూడా ప్రతిసారి మీరు ఈ మామిడి చెట్లకు కానీ ప్రతి పంటకు మీరు ఇంగువతో పాటు గుప్తా గారు అని చెప్పేసి ఇంగువ ద్రావణం ఆయన ప్రత్యేకించి ఆ పౌడర్, మంచి పౌడర్ ఇస్తాడు ఆయన. ఆ ప్రశాంత్ గుప్తా గారికి నేను ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తే ఆయన కార్గో ద్వారా నాకు కొత్తకోటకు పంపించేస్తే నేను అక్కడి నుంచి తీసుకొని స్ప్రేయింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ నవంబర్ మాసంలో మీ ఈ మామిడి తోటలో, ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎంత శాతం పూత వచ్చినట్లు భావిస్తున్నారు మీరు? ఇప్పటికి 10 to 15% వచ్చేసింది. ఇది ఇంకొక 15-20 రోజులు అయితే దరిదాపు అంతా రావచ్చు. ఎందుకంటే అక్కడక్కడ మొగ్గ ఉంది. ఆ పిందే పూత దశలో ఎప్పుడైతే ఉంటుందో దానికి అక్కడ మొగ్గ ఇట్లా ఈ విధంగా ఈ మొగ్గ అనేది ఉంటుంది. మొగ్గ వచ్చేసేస్తుంది కాబట్టి ఒక 15 to 1 month లోపల వస్తుంది. ఈసారి నవంబర్ 20 నుంచి వచ్చిండే, గతంలో పోయిన 2 years నాకు జనవరిలో వచ్చిండే పూత. ఈసారి కొంత ముందే వచ్చేస్తే రైతు కొంత అనుకూలమైన వాతావరణమే నేను అనుకుంటా. పూత ముందు వచ్చేసేసి కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూతలు రావడానికి ముందే కట్టేసి, మొన్న ఒకటి చూపించిన ఎగ్జాంపుల్, ఇప్పటికీ టెంక కట్టినవి ఇంత లావైనవి, అవన్నీ ఏంటంటే భూమిని నాశనం చేసేట కెమికల్స్ని వేసేసి ఆ చెట్లో ఉండే బలాన్ని కూడా పీల్చి పిప్పి చేసి ఒకేసారి ఇస్తున్నారు. కాబట్టి ఇది చేస్తున్నాం. కొండారెడ్డి గారు, మీరు ఇంకా అంటే ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో అంటే పూత రావడం కానీ, పూత ఇంకా అంటే ఎన్నిసార్లు ఇంకా మజ్జిగ, ఇంగువ ద్రావణాలు స్ప్రే పిచికారీ చేస్తారు? తర్వాత పూత నుంచి పింద మారే సమయంలో ఏం స్ప్రే చేస్తారు? కొంచెం వివరించండి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మామిడి చెట్లు అన్నీ ఫుల్ ఫ్లవరింగ్ వస్తాయి. అంటే చెట్టు ప్రతి పూసిన పూతల 5% అది కాపుకి వస్తుంది, అది మనకు తెలుసు. కానీ టోటల్గా ఏమైపోతుంది, వాతావరణము లేకపోతే మనం కొట్టే పెస్టిసైడ్ దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లవరింగ్ వస్తుంది, పిందెకి వచ్చే దశలో మొత్తం పూతంతా డ్రాప్ అయిపోతుంది. ఇది ఇక్కడ మన ప్రాంతంలో జరిగేది. నేనేం చేస్తాను అంటే పూత దశలో కూడా పుల్లటి మజ్జిగలను, నూనెల ద్రావణాన్ని అక్కడ ఏదైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పేసి పిందె అయ్యే వరకు కూడా అప్పుడు స్లో మోషన్లో కొడతాం. స్ప్రేయింగ్ ఏంటంటే చిన్నగా జూమ్లో పెట్టేసేసి స్ప్రేయింగ్ చేయాలంటే తుంపర మాదిరిగా పడేటట్లు కొట్టేస్తాం. అంటే పూత రాలకుండా మీరు అలా చేస్తారు? రాలకుండా చిన్న జూమ్లో పెట్టేసి పూత దశలో తక్కువ స్పీడ్లో జూమ్లో పెట్టేసేసి కొడతాం కంపల్సరీ. ఎందుకంటే పూత అనేది డ్రాప్ కాకుండా, ప్రతి చెట్టుకు వచ్చిన పూత కాపు కావాలంటే చెట్లే ఉండవు, చెట్లే ఇరిగిపోతాయి. అంటే మనకు వచ్చిన పూతల 5% ఆగితే అదే విపరీతమైన కాపు, దాన్నే మార్కెటింగ్ చేసుకోలేము. ఆ విధంగా వచ్చేసి దాన్ని స్ప్రేయింగ్ చేస్తాం. ఇప్పుడు పూత నుంచి ఈ మామిడి తోటలో ఈ పూత నుంచి పిందె మారడానికి ఎంత సమయం పట్టవచ్చు మీ అంచనా? పూత నుంచి పిందె కంటే ఈ పూత వచ్చేసేసి ఫ్లవరింగ్ వచ్చేసి ఇంచుమించు ఒక 1 నెల రోజులు అయితే టైం పడుతుంది. ఆ పూత నుంచి పిందెగా మారాలంటే ఒక 1 నెల రోజులు టైం తీసుకుంటుంది. ఆ 1 నెల రోజుల్లో ఇది అయిపోతుంటుంది. అది ప్రతి పూసిన పిందె కూడా కాయ కూడా కాదు, మనకు వచ్చే దిగుబడి ఎంత వచ్చేసి దాని పూంగా మిగిలిందే. నాకు పోయినసారి గణనీయమైన దిగుబడి వచ్చేసింది. నేను దాంట్లో 40% మార్కెటింగ్ చేసుకున్నా. 60% అనేది ఈ న్యాచురల్ ఫార్మింగ్లో చెట్టు మీదనే 85% రైపనింగ్ అయిపోయిన తర్వాతనే మేము తీస్తాం. కాబట్టి ఎందుకు మీరు 40% మార్కెటింగ్ చేసుకున్న 60% అంటే మొక్కకు అనేది మనకు పోయిన సంవత్సరము ఏప్రిల్ చివరి వారం నుంచి మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. మామిడి ఎప్పుడైతే మనం 85% చెట్టు మీదనే రైపనింగ్ కావడానికి ఉంచుంటామో, రైపనింగ్ స్టేజ్లో అంటే అది పండుగ అయ్యే టైంలో పైన ఉండే దాని తొడిమే అనేది కూడా వెండుకుంటూ వచ్చేస్తుంది. ఈ వర్షానికి ఏమైపోతుందంటే అది తొందర కింద పడేసి కింద పడేసేసి అట్లా రోజుకు 1 టన్ను మామిడి పండ్లు కింద పడ్డారంటే పురుగు అటాక్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ పండుగ అనే ఉధృతి కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ పండుగ కూడా రకరకాలు ఇక ఏదో ఫ్రూట్ ట్రాప్స్ అని చెప్పేసేసి, ఇంకొకటి పండుగకి మధ్య పండుగకు ఆకర్షమి అనేది ఒక దాన్ని కూడా పెట్టడం. ముఖ్యంగా నేను ఈ ట్రాప్స్ దాదాపు ఒక ఎకరానికంటే నా మొత్తం చిత్రంలో 200 ట్రాప్స్, దాంట్లో ఒక లూర్ అనేది ఉంటుంది, దాన్ని పెట్టేసి ఆ పండుగల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి, ఇంకా కొన్ని కాయలు సైజు రావాలా నానంటే ప్రతిగా దాదాపు ఒక 25 నుంచి 30 వేలు 25 నుంచి 30 వేలు ఆ మామిడికాయలకు కూడా చిన్నగా అవి కోడిగుండు సైజు ఉంటుంది. దాని కవర్లు కట్టుకొని ఆ కవర్లు కట్టిన కాయలను నాణ్యత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండాలని చెప్పేసి ఆ విధంగా కూడా తయారు చేస్తున్నాం. కొండారెడ్డి గారు, మీరు జీవామృతము, ద్రవ జీవామృతము, ఈ గో ఆధారిత జీవామృతం ఇవన్నీ గురించి కూడా చెప్పిండ్రు. మీరు ఘన జీవామృతం, గో ఆధారిత అంటే నాటావుల ఈ ఆవు పేడ, ఆవు మయం, గోమయం వచ్చినప్పుడు ఘన జీవామృతం కూడా ఎలా తయారు? జీవామృతం ఘనం ఇంకా చూడండి, ఎట్లా పౌడర్ లేక మన కాఫీ పౌడర్ లేక అయిపోతుంది. ఇట్లా తయారు చేసి నేను చేసి
అంటే నేను బల్క్గా టన్నుల కొద్ది ఘనజీవామృతం తయారు చేస్తాను కాబట్టి నేనేం చేస్తానంటే ఆవు పేడ 100 కేజీలు ఉదాహరణ ఆ రేషియోలో దానికి ఒక 10 లీటర్ల మూత్రము, దానికి ఒక 2 కేజీల బెల్లము, 2 కేజీల ద్విదళ బీజము పిండి, శనగ కావచ్చు ఇది కావచ్చు ఏదైనా కానీ పిండి, అది ఫర్మెంటేజ్ జరగడానికి పుట్టమట్టి అంటే మనుషులు తిరుగులాడని పశువులు దొక్కని చెట్టు కిందదో పుట్టమట్టి తీసుకొచ్చేసి కలిపి దాన్ని ఇట్లా ఒక లేయర్ 1 టన్ను పోస్తా. ఆ టన్నులో పోసిన తర్వాత జీవామృతం కూడా తయారు చేసి ఈ ఘనంలో జీవామృతం 200 లీటర్ పోస్తా ఒక లేయర్కు. దాంట్లో పోసిన తర్వాత జీవామృతం తర్వాత ఈ ఏదైతే నా ఎద్దుగానుగ నూనె తర్వాత వచ్చిన బై ప్రోడక్ట్ను ఇట్లా నానబెట్టింటానో ఈ విధంగా ఇప్పుడు ఇదంతా కేక్ ఈ ఆయిల్ కేక్ ఏదైతే కోల్డ్ ప్రెస్డ్ అంటే ఎద్దుగానుగలో వచ్చినటువంటి కేక్, దాంట్లో అదనపు విలువ పోషక విలువలను జోడించడం కొరకు 1 టన్ను ఆవు పేడ, 10 లీటర్ ఒక 100 లీటర్ల ఆవు మూత్రము, 200 లీటర్ల జీవామృతం పోసిన తర్వాత మళ్ళీ ఇది పల్లి కేక్ పోస్తా. మళ్ళీ తర్వాత నువ్వుల కేక్, ఇక చూడండి ఈ నువ్వుల కేక్, ఇక చూడండి నువ్వుల కేక్, ఈ నువ్వుల కేక్ ఒక లేరు. మళ్ళీ ఇది అయిపోయినాక కుస్మ కేక్ దాని మీద ఇట్లా తయారు చేసిన దాన్ని చేయండి. మీరు 50 కేజీల మనం ఇది చేస్తే డిఏపి అని చేసిన దానికంటే ఎక్కువ పవర్. కాకపోతే ఇదంటే స్లో పని చేస్తుంది. నీకు డిఏపి అని భూమి అనేది అంత బలవంతంగా తయారైపోయేసి ఆ విధంగా అనేది చేస్తుంది. ఇట్లా నేను ఇప్పుడు కొన్ని కూరగాయల తోటలకు ఆకుకూరలో పెట్టేసిన ఆ తోటలకు పండ్లు ఆకుకూరల తోటలకు దానికి చేయాలని చెప్పేసి దాదాపు ఒక 10-15 టన్నులు, క్వింటాలు కాదు 10-15 టన్నుల ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్నా. దాంతోపాటు 1200 కేజీల ఈ కేకులు, 1200 కేజీలు ఈ కేజీలు తింటాయి. దీంతోపాటు పుల్లటి మజ్జిగ, ఆవు మజ్జిగ, పుల్లటి నాటావుల దేశవాళీ ఆవు మజ్జిగ, దీంట్లో ఇంగువ ద్రావణాన్ని కలిపేసేసేసి ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు పూత దశలో ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం జరుగుతుంది. ఆ పిచికారీతో పాటు ఇప్పుడు 4 డ్రమ్ములు పులిచిన మజ్జిగ రోజు. దీంట్లో చూడండి సరిగా వెన్న పూజ చేసి లేదు, చలికాలం వెన్న రాదు. ఇక్కడ చూడండి దీంట్లో కూడా ఇదో ఎత్త అయిపోయింది చూడండి, ఇది కూడా అదనపు పోషకాలి. దాంతోపాటు ఇక్కడ రండి, నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో నూనెల ద్రావణం, కొండారెడ్డి గారు, మీరు ఈ ఘనజీవామృతంకి ఇవన్నీ పోషక విలువలు జోడించడం అంటే మజ్జిగలు, ఈ కోల్డ్ ప్రెస్డ్ కేక్ అంటే ఎద్దుగానుగ నుంచి వచ్చిన ఈ అనేక రకాల నూనెల నుంచి వచ్చిన అంటే శనక్కాయలు, బుడ్డలు, గ్రౌండ్ నట్స్, నువ్వుల నుంచి వచ్చిన కేక్ కానీ, కొబ్బరి ఎక్స్ట్రాక్షన్ అంటే తీసిన కేక్స్ అంటే ఈ గానుగ ఇవన్నీ కలపడం చేస్తున్నారు కదా ఈ ఘనజీవామృతం మీద. ఈ ఘనజీవామృతాన్ని చెట్టు నీడకే ఆరబెట్టాలి కదండి? ఇది నీడ ఉండాలి కొంచెం, ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది కదా. మనం ఎండ తగిలిందనుకో ఆ బ్యాక్టీరియా కొందరు ఏం చేస్తే పైన కవర్ అనేది ఎప్పుడు కలవాలంటే నీడ లేని ప్రదేశం. ఇప్పుడు నేను అంతకు చూడండి మాకు నీడ ఎట్లా ఉంది మీరు చూడండి, ప్రకృతి సహజంగా చెట్ల కిందనే నీడ ఉంది. దీన్ని తయారు చేయాలని చెప్పేసి కవర్లు కప్పడం ఎందుకు ఇది అని చెప్పేసి ప్రకృతి పరంగా ఈ చెట్ల నీడ ఉన్నట్టుంది దీని కింద తయారు చేసుకోవడం జరిగింది. నేను ఇంత పెద్ద ఎత్తున బల్క్గా తయారు చేసుకునేదంటే దీని ద్వారా ఇక్కడిని తయారు చేసుకోవడం. ధన్యవాదాలు కొండారెడ్డి గారు. మీరు ఈ ABCDEF న్యాచురల్ ఫార్మింగ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, తర్వాత ఈ వ్యవసాయము బ్రహ్మాండంగా ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి విధానము, CVR చింతల వెంకటరెడ్డి గారి విధానము అమలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మీరు విశిష్ట కృషి చేసిండ్రు. తర్వాత ఇది పసుపు అనుకుంటా, ఇది పసుపు ఒక్క చెట్లు చూడండి ఎంత హైట్, పసుపు ఒక్క చెట్లు, మహోగని చెట్లు అన్న ఒక మినీ కేరళ రాష్ట్రాన్ని అంటే సేద్యాన్ని సృష్టించిండు. అవి కూడా ఆయన వివరిస్తారు కొండారెడ్డి గారు. ఇక చూడండి ఇట్లా ఎందుకు చేపల వల కట్టినావు, ఎందుకంటే ఈ మధ్య ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేయాలి. ఎట్లా ఈ చెట్లకు ఒక్క చెట్లకు నీళ్ళు ఇస్తాము, దీనికి నీళ్ళు ఇస్తాం. దీంట్లో కూరగాయలనే తీగ జాతి కూరగాయలు బీర, సార, కాకర, దీనికి ఇట్లా అంటే క్రీపర్ అంటే దీనికి తీగ వారడానికి ఇట్లా కట్టేసేసేసి. కొండారెడ్డి గారు ఇది 5 అంచెల వ్యవస్థ 5 లేయర్ సిస్టమ్ మాదిరి చేసినారా కొండారెడ్డి గారు? చెప్పండి. నాకు నేనుగా చేసింది, ఇప్పుడు ఈ మధ్యలో ప్రాచుర్యంలోకి వచ్చింది 5 లేయర్ మోడల్ అని చెప్పి సుభాష్ పాలేకర్ గారిది. నేను గత 6-7 సంవత్సరాల నుంచి ఒక పంట పొలంలో ఒకటే పంట ఎందుకు వేయలే, అది మార్కెట్ ఉంటుందో ఉండదు. ఇప్పుడు ఉదాహరణ ఒక్క చెట్టు పెట్టినా, ఒక్క మార్కెట్ ఎట్లా ఉంటుందో ఏం కథ అప్పటికి. దాని పక్కన ఒకటి మహోగని చెట్టు పెట్టినా, ఆ మహోగని చెట్టు పక్కన ఒక శ్రీగంధం చెట్టు పెట్టినా.
మీకు అక్కడికి వస్తే క్లియర్గా ప్రతిదానికి డిస్టెన్స్ 2 to 3 feet. ఇది సోబాబుల్ చెట్టు అంటారు. కాలి కట్టె తీసుకొచ్చి నారితే ఎగురు వచ్చేసి చూడండి. దీనికి ఎంత అద్భుతం ఉంది చేసేసేసి. ఈ సుబాబుల్ చెట్టు మీకు ఇక్కడ ఏమి ఉపయోగం వస్తుంది? ఒక కర్ర మాదిరిగా ఇది కట్టడానికి కొట్టుకొచ్చి కర్ర కట్టేస్తే ఇది భూమిలో వేరు వ్యవస్థ వచ్చింది సోబాబులకు. అటువంటి పెండల్స్ స్తంభాల కోసం, స్తంభాల కొరకు, ప్రకృతి సహజంగా స్తంభం కోసం. అక్కడ చూడండి కట్టెలే కొట్టుకొచ్చి కట్టేసిన కట్టెలు ప్లస్ దీన్ని సపోర్ట్. ఇక్కడ చూస్తారండి పొప్పిలి పండ్లు ఎవడన్నా ఏ రైతన్నా ఇట్లా చెట్టు విని రైపనింగ్ అయిపోవరక ఆపుతాడా? ఇక్కడ చూడండి మీకు చూస్తారండి సైజు చూడండి, నాణ్యత చూడండి. ఇది 5 లేయర్ అంటే 5 అంచెల వ్యవస్థ. అనేక రకాల పండ్ల చెట్లు పెట్టిండి ఈ రైతు కొండారెడ్డి గారు. ఆయన్నే చెప్తాడు ఎన్ని రకాల చెట్లు, పొప్పాయి, ఫలవృక్షాలు మిగతా ఉన్నాయి కొండారెడ్డి గారి మాటల్లోనే. ఇప్పుడు ఈ 5 లేయర్ మోడల్ అనేది తర్వాత కాన్సెప్ట్. నేనేంటంటే ఒక పంట పొలాన్ని దీన్ని ఫస్ట్ ఏంటంటే ఒక్క చెట్టు పెట్టాలంటే ఒక్క చెట్టుకి ఇది వెస్ట్ సైడ్ షాడో ఇది యాక్సెప్ట్ చేయడం. దీనికి కోల్డ్ అంటే జర శీతల ప్రదేశం కావాలి. దీనికి 25 to 35 degrees సెంటిగ్రేడ్ ఉన్నతోనే ఒక్క చెట్టు బాగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఎందుకంటే కేరళ, కర్ణాటక కొంత ప్రాంతాలనే వస్తుంది. మన ప్రాంతంలో 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనకు 45 ఉండొచ్చు, 46 ఉండొచ్చు టెంపరేచరు. ఆ టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేయాలంటే ఒక్క చెట్టు కానివ్వండి, పొప్పాయి చెట్టు కానీ ఇవన్నీ పెట్టేసేసి ఇవాళ ఇది 4వ సంవత్సరము. నా ఒక్క చెట్టు చూడండి ఎంత ఎదుగుదల ఉంది. మామూలుగా ఈ ఒక్క చెట్టు కాపు అనేది 5.5 నుంచి 6 సంవత్సరాలమ్మ వస్తుంది కాపు అన్నారు. కానీ ఇప్పుడు నా దగ్గర ఓ చెట్టు ఒక మొగ్గ వచ్చేసిందంటే అది కాపు దశకు వస్తుంది. ఇది నాటు వెరైటీ నేను వేసేసేసింది. ఈ నాటు వెరైటీలో తొందర వచ్చేసింది. మొక్క కూడా దిగుబడి వస్తే కానీ తెలియదు. ఇప్పుడు దిగుబడి అనేది ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఇది దిగుబడి ఎంత వస్తుంది అనే సంగతి తెలుస్తుంది. ఇట్లా రకరకాలు మొక్కకు మధ్య దూరము 8 ఫీట్లు, సాలుకు సాలు మధ్య కూడా నేను 8 ఫీట్లు తీసేసుకొని ఈ 8 ఫీట్ల కూడా ఇక చూడండి ఇది